అందరికీ నమస్సుమాంజలులు. భగవంతుణ్ణి చూడాలని, భగవత్ సాక్షాత్కారము పొందాలని ప్రతి ఒక్కరు ఆశపడతారు. మరి భగవంతుడు ఎలా సాక్షాత్కరిస్తాడు, ఎలా కనిపిస్తాడు? ఒక్కొక్కరు ఒక్కొక్క మార్గాన్ని ఎన్నుకుంటారు. పూజలు, వ్రతాలు, ఉపవాస దీక్షలు, హోమాలు రకరకాలుగా చేసిన భగవంతుణ్ణి చూడాలంటే ఇవన్నీ సరిపోవంటారు. నిష్కల్మషమైన నమ్మకము, విశ్వాసం గల వారికి మాత్రమే భగవద్ దర్శనం లభిస్తుంది. ఏది ఆశించకుండా భగవంతుని ధ్యానించినట్టయితే మనతోటే సంచరిస్తాడు, మనతోటే ఉంటాడు. ఆయన అనుగ్రహం మన మీద చూపుతాడు. భగవంతుడు మనతో చరించాలి, ఆయన సాక్షాత్కారము మనపై ఉండాలనంటే విశుద్ధమైన మనసు ఉండాలి. ఏ కోరికలు లేని మనసు ఉన్నట్టయితే సాధ్యమవుతుందని స్వామి వివేకానందుల వారు తన శిష్యులకు అమెరికాలో ఈ కథ చెప్పాడట. అనగనగా ఒక ఊర్లో ఒక విధవరాలు, భర్త లేని స్త్రీ ఉంది. ఆమెకు ఒక కొడుకు ఉన్నాడు. ఆమె చాలా బీదరికంలో ఉంది. పూట గడపడమే కష్టంగా ఉంది. అయినా తన కొడుకును చదివించాలి. ఎక్కడ చదివించాలి, ఎవరి దగ్గర చదివించాలి అని తపన పడుతూ ఉండేది. ఆ గ్రామంలో బడి లేదు. కాబట్టి పిల్లవాడు చదువుకోవాలంటే పక్క గ్రామంలో వెళ్ళి చదువుకోవాల్సిందే. మరి పక్క గ్రామానికి వెళ్ళాలంటే ఈనాడులాగా ఆనాడు రవాణా సౌకర్యాలు లేవు. కాబట్టి ఈ రెండు ఊర్ల మధ్యలో ఒక చిన్న అడవి ఉంది. అడవిని దాటి ఆ గ్రామానికి వెళ్ళి చదువుకొని మళ్ళీ తన గ్రామానికి తిరిగి రావాలి. అన్ని ఉష్ణ దేశాలలో లాగా భారతదేశంలో కూడా ప్రతిరోజు ఉదయమే గురువుగారు పాఠాలు చెప్పేవారు. ఆ తర్వాత మధ్యాహ్నము విరామము, సాయంకాలం మళ్ళీ పాఠాలు చెప్పేవారు. అందుకే పిల్లవాడు పాఠశాలకు చీకటితోటే ఉదయమే వెళ్ళేవాడు. మళ్ళీ సాయంకాలము పాఠాలు విని చీకటితోటే ఇంటికి వచ్చేవాడు. ఆనాడు భారతదేశంలో ధార్మిక విద్య, వేదాలు, శాస్త్రాలు పేదవాళ్ళకు కూడా నేర్పేవారు. డబ్బున్నవారు గురువు గారికి గురుదక్షిణ ఇచ్చేవారు. కానీ బీద విద్యార్థులకు కూడా గురువుగారు ఉచితంగా బోధన చేసేవాడు. అందుకే ఈ పిల్లవాడు కూడా ఆ పాఠశాలలో చేరాడు. ప్రతిరోజు చీకటితోటే అడవి గుండా వెళ్ళాలి, చీకటితోటే అడవి గుండా రావాలి. ఇలా ఒంటరిగా రావడము పిల్లవాడికి భయం అనిపించింది. ఒకనాడు అమ్మతో, ధనవంతుల పిల్లలకైతే నౌకర్లు వెంట ఉంటూ భద్రంగా చూసుకుంటారు, నాకు కూడా అడవిలో నడవడానికి తోడుగా ఒక నౌకరు కావాలని అమ్మని అడిగాడు. అందుకు ఆమె, అయ్యో నాయనా, మనము కడుబీదవారం, తిండి గడవడమే కష్టంగా ఉంది. ఇలాంటి పరిస్థితులలో నీకు నౌకర్ని ఏర్పాటు చేసే పరిస్థితి నాకు లేదు నాయనా అన్నది తల్లి. అప్పుడు పిల్లవాడు, అమ్మా మరి నేనేం చేయాలి? సరే నాయనా, నీతో నౌకర్ని మాత్రం నేను పంపలేను, కానీ అడవిలో గోపాలకృష్ణుడు ఉంటాడు. కృష్ణుడు అనగానే గోవులను కాసుకుంటూ ఉంటాడు అని భక్తులకు విశ్వాసం. నీకు భయం అనిపించినప్పుడు అతన్ని పిలువు, ఆయన నీకు తోడుగా ఉంటాడని చెప్పిందట. సరేనన్నాడు పిల్లవాడు. తల్లి మాట మీద నమ్మకము, విశ్వాసం ఉన్న పిల్లవాడు రోజులాగానే మరునాడు పిల్లవాడు అడవి గుండా నడుస్తూ ఉన్నాడు. అడవి మధ్యలోకి పోగానే భయం కలుగుతుంది. వెంటనే, అన్నా గోపాల, ఎక్కడున్నావు అని పిలిచాడు. నిష్కల్మషమైన మనసు, అమ్మ చెప్పిన మాట మీద విశ్వాసం ఎప్పుడైతే పిలిచాడో, ఇక్కడే ఉన్నాను అని వినిపించింది. పిల్లవాడికి భయం పోయింది. ఈ విధంగా భయం కలిగినప్పుడు పిలవడము, ఆ వచ్చిన పిల్లవాడితో అడవి దాటడము, సాయంకాలం తిరిగి వచ్చేటప్పుడు కలిసి రావడము, మధ్యాహ్న వేళ అప్పుడప్పుడు వెళ్ళి ఆడుకోవడం జరుగుతుంది. కొంతకాలానికి గురువుగారి తండ్రి చనిపోయారు. ఆ సందర్భంగా పెద్ద కార్యక్రమం జరిగింది. అప్పుడు అందరు విద్యార్థులు ఆ కార్యక్రమంలో గురువుగారికి కానుకలను సమర్పిస్తూ ఉన్నారు. అలాగే తాను కూడా గురువుగారికి కానుక సమర్పించాలనుకున్నాడు. తల్లిని కానుకను కొనియమని అడిగాడు. అప్పుడు ఆమె, కానుకను కొనిచ్చే డబ్బు నా దగ్గర లేదు అనగానే పిల్లవాడు నిరాశతో ఏడవడం మొదలెట్టాడు. ఎలాగైనా నేను గురువుగారికి ఏదో ఒక కానుక ఇవ్వాలి, ఎలాగా అని ఏడుస్తున్నాడు.
అప్పుడు తల్లి, ఆ గోపాలుణ్ణి అడుగు నాయనా అందట. అడవిలో పోతూ పోతూ, అన్నా గోపాల, అన్నా గోపాల, తోటి విద్యార్థులంతా గురువుగారికి కానుకలిస్తున్నారు, నేను కూడా కానుక ఇవ్వాలనుకున్నాను, కానీ నా బీదరికం వల్ల నేను ఇవ్వలేకపోతున్నాను, ఒక కానుక ఇయ్యి అన్నా, నేను గురుగారికి ఇస్తానన్నాడు. అప్పుడు ఆ పిల్లవాడు ఒక పిడత తెచ్చిచ్చాడు, చిన్న పాత్ర. పిల్లవాడు అది తీసుకొని గోపాలుడికి కృతజ్ఞత చెప్పి సంతోషంగా ఆ కానుకను తీసుకొని గురువుగారింటికి వెళ్ళి ఒక మూల నిలబడ్డాడు. ఆ గురువుగారి దగ్గర ఉన్నటువంటి సేవకులందరూ ఆ ధనికులు తెచ్చినటువంటి పిల్లల యొక్క కానుకలను తీసుకొని గురువుగారికి సమర్పిస్తున్నారు, కానీ ఈ పిల్లవాడిని ఎవరు పట్టించుకోలేదు. చివరికి పిల్లవాడే, గురువుగారు గురువుగారు, ఇదిగో మీకు ఒక కానుక తీసుకొచ్చాను, తీసుకోండి అన్నాడట. పిల్లవాడు మళ్ళీ మళ్ళీ అదే విధంగా అడగడం వల్ల గురువుగారు అటువైపు చూసి ఆ పిల్లవాడి చేతిలో ఉన్న చిన్న పిడత, చిన్న పాత్రను చూసి అసహించుకున్నాడట. పెద్ద మూల్యమైన కానుక తెచ్చినట్టుగా అరుస్తున్నాడు. ఈ వెంటనే ఆ సేవకులతో, అదేదో తీసుకొని ఆ పిల్లవాడిని పంపించండి అన్నాడట. అనగానే సేవకులు వెళ్ళారు. ఆ పిల్లవాడి చేతిలో ఉన్న పిడత తీసుకున్నారు. ఆ పిడతలో ఉన్నటువంటి పాలను ఒక పాత్రలో ఉంచి ఆ పిల్లవాడిని పంపించాలనుకున్నారు. మహాశ్చర్యం! ఆ పిడతలో ఉన్న పాలు ఒక పాత్రలో పోయగానే పాత్ర నిండింది, పిడతలో పాలు అలాగే ఉన్నాయి. ఇంకొక పాత్రలో పోసారు. ఎన్ని పాత్రలలో పోసినా ఆ పాత్రలు నిండుతున్నాయి, కానీ పిడతలో పాలు అయిపోవడం లేదు. అది చూసిన గురువుగారు, ఇదేమిటి, ఇది ఎక్కడి నుంచి తీసుకొచ్చావు అని శిష్యుని అడిగాడట. అప్పుడు ఆ పిల్లవాడు, అడవిలో ఉన్న గోపాలుడే నాకు ఈ పాత్రని ఇచ్చాడు అన్నాడట. ఆ ఇచ్చినవాడు శ్రీకృష్ణుడే అయి ఉంటాడని గ్రహించి, కృష్ణుని నువ్వు చూసావా, అతడు దీనిని నీకు ఇచ్చాడా, నేను ప్రతిరోజు బడికి వచ్చే త్రోవలో అడవిలో రోజూ ఆ గోపాలునితో ఆడుకుంటాను, అతడే నాకు తోడుగా ఉంటాడు, ఈ కానుక అతడే ఇచ్చాడని చెప్పేసి నిక్కచ్చిగా చెప్పాడు. అనగానే ఆశ్చర్యపోతూ, కృష్ణునితో నీవు రోజు ఆడుకుంటావా, మాకు అడవిలో నీతో ఆడుతూ పాడుతూ ఉన్నటువంటి ఆ పిల్లవాడిని మాకు చూపించగలవా అని అడిగేసరికి పిల్లవాడు, ఓ సరే, అదెంత పని అన్నాడు. అనగానే గురువుగారు, అక్కడ ఉన్న వాళ్ళందరూ ఈ పిల్లవాని వెనకాల అడవిలోకి వచ్చారు. పిల్లవాడు ఎప్పటిలాగే అన్నా గోపాల అని పిలుస్తూ, గురువుగారు నిన్ను చూడడానికి వచ్చాడు, రా గోపాల అన్నాడట. సమాధానం లేదు. ఆ పిల్లవాడు మళ్ళీ మళ్ళీ పిలిచాడు, జవాబు లేదు. అప్పుడు ఆ పిల్లవాడు ఏడుస్తూ, అన్నా గోపాల, నీవు రాకుంటే వీళ్ళందరూ నన్ను అబద్ధాల కోరంటారు అన్నాడు. అందరూ ఆశ్చర్యంగా ఎదురు చూస్తున్నారు. శరీరం లేదు, మాటలు వినబడుతున్నాయి. నేను నీ దగ్గరికి వచ్చానంటే నీ మనసు విశుద్ధమైనది, అమ్మ చెప్పిన మాట మీద నమ్మకము విశ్వాసం కలిగినటువంటి వాడి, అందుకే నీవు పిలిచినప్పుడల్లా నేను వచ్చాను. కానీ నీ గురువుగారు ఇంకా ఎన్నో జన్మలెత్తాలి నన్ను చూడాలంటే, అప్పుడు కానీ ఆయన నన్ను చూడలేరు అని గోపాలుని శబ్దం వినిపించింది. ఆ పిల్లవాని యొక్క విశుద్ధమైన మనస్సును మెచ్చుకుంటూ తమ గ్రామానికి అందరూ వెళ్ళిపోయారు. కథ ఏదైనా ఈనాడు సమాజానికి కనువిప్పైనటువంటి కథ ఇది. భగవంతుని యొక్క సాక్షాత్కారము పొందాలంటే నమ్మకము, విశ్వాసము, విశుద్ధమైన మనస్సు ఉంటే తప్ప ఈ ఆర్భాటాల వల్ల నిష్ప్రయోజనమని తెలుపుతూ, విశుద్ధ భావనతో భగవంతుని ధ్యానించినట్టయితే తప్పకుండా సాక్షాత్కారం దొరుకుతుందని తెలుపుతూ, సర్వే జనా సుఖినో భవంతు.